5 కోట్లేమో అమృత్ స్కీమ్ కింద 5,59,00,000, మరి 15 ఫైనాన్స్ కమిషన్ నుంచి 5,36,00,000. మన యుఎల్బి అంటే మన మున్సిపాలిటీ నుంచి 82 లక్షలు. అండ్ ఇక్కడి నుంచి రాష్ట్రం నుంచి 23 లక్షలు. చాలా సంతోషం. ఇక్కడ అభివృద్ధి కేంద్రం ఎంతో చేస్తున్నది, కేంద్రం వల్లనే అవుతున్నది. ఈ ప్రాజెక్ట్ అయితే దాదాపు 95% పైసలు కేంద్రం నుంచి వచ్చినాయి. ఇది కేంద్రము రాష్ట్రము కలిసి పనిచేస్తే నిజంగానే ఎంతో అభివృద్ధి మనం చెందొచ్చు, అభివృద్ధికి ఎన్నో ప్రాజెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే ప్రత్యేకంగా తెలంగాణకు కేంద్రం మద్దతు చాలా అవసరము. ఎందుకంటే ఇవాళనే పేపర్లో చూసిండ్రు ఏంటంటే నెలకు 6,500 కోట్లు జీతాలకు పోతాయి, 6,500 కోట్లు సిఏజీ రిపోర్ట్ మిత్తిలకు పోతాయి. అంటే పాత ఒకటి తీసుకున్న మిత్తి ఈ ప్రభుత్వం కడుతున్నది. అంటే దాదాపు 13,000 కోట్లు మిత్తి ఏడాది నెలకు కడుతుంది. అంటే ఏడాదికి ఎంత? దాదాపు 1,50,000 కోట్ల మిత్తి కడుతున్నది. 1,45,000 అనుకుంటా మిత్తి కడుతున్నది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర మద్దతు అవసరం. ఇదే ఉదాహరణ. ఈరోజు ఈ ప్రాజెక్టుకు 95% కేంద్రం నుంచి వచ్చింది. రాష్ట్రాన్ని దగ్గర పైసలు లేవు. 23 లక్షలు ఇచ్చింది కేంద్రం, కలిసి 11 కోట్లు ఇస్తే రాష్ట్రము 23 లక్షలు ఇచ్చింది. మన వికారాబాద్ ప్రజలు అంటే వాళ్ళు మున్సిపల్ ట్యాక్స్ కడతారు కదా, ఇంటి ట్యాక్స్, ట్రేడ్ లైసెన్సు, ఆ డబ్బులతోటి 82 లక్షలు మున్సిపాలిటీ ఇచ్చింది. కలిసి పనిచేస్తే మంచిది, కానీ దుష్ప్రచారం చేస్తుడు తప్పు. కేంద్రం ఏమిస్తలేదు. కేంద్రం తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎన్నో విషయాలలో తెలంగాణకు హయ్యెస్ట్ ఇస్తున్నది. దానికి ఎన్నో ఉన్నాయి. నా దగ్గర ఇంత పెద్ద కట్టు ఉంది, మళ్ళీ వచ్చి చూపెడతా. ఉదాహరణంగా మద్దతు ధర మనకున్న రైతాంగం జనాభా బట్టి మనకే ఎక్కువ వస్తుంది. మొత్తం దేశంలో మనకే మద్దతు ధర ఇస్తుంది కదా రైతులను ఆదుకుంటేందుకు. ఎందుకో కేంద్రంకు వరి అవసరం లేదు, అవసరం ఉన్న దానికంటే ఎక్కువన్నాయి. వాళ్ళ గోదాములు నిండి బయట మురుగుతున్నాయి. అయినా కూడా తెలంగాణ రైతులను ఆదుకున్నందుకు ఏడాదికి దాదాపు 23-24 వేల కోట్లు ఇస్తుంది. మద్దతు ధరలో మొత్తం భారతదేశంలో మనకి ఎక్కువ ఇస్తుంది. తర్వాత ఫర్టిలైజర్ సబ్సిడీ అన్నిట్లో ఎక్కువ. మనకి ఎంత వస్తుందంటే యూరియా, డిఏపి 19 దాదాపు 20 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుంది. కానీ తెలంగాణ కంటే 7 ఇంతల పెద్ద ఏంది ఉత్తరప్రదేశ్. ఇంకోటి 7 ఇంతలు పెద్ద జనాభా చూస్తే కానీ రైతాంగం చూస్తే 10-15 ఇంతలు ఎక్కువ. ఎందుకంటే మన తెలంగాణలో అర్బనైజ్డ్ స్టేట్ అంటారు, 40% పట్టణాలలో ఉంటారు, ఓన్లీ 60% గ్రామీణ ప్రాంతాలు రైతులు ఉంటారు. అంటే మనకు 19 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా, డిఏపి ఇస్తే మీకు అందరికి తెలుసు యూరియా, డిఏపి అది కూడా 90% సబ్సిడీ. 2,400 బ్యాగ్ 2,300కు వస్తున్నాయి. అంటే 90% సబ్సిడీ వస్తుంది. అది అన్నిట్లో ఎక్కువ తెలంగాణకి ఇస్తుండ్రు 19 లక్షల కోట్లు. ఉత్తరప్రదేశ్ చూస్తే అదే లెక్కబడి వాళ్లకు దాదాపు 10 ఇంతలు ఎక్కువ ఇవ్వాలి, కానీ ఓన్లీ 70 లక్షల మెట్రిక్ టన్నులు ఇస్తున్నది. అంటే మనకు ఉత్తరప్రదేశ్ మళ్ళీ గుజరాత్ కంటే చూస్తే ఇదే కాదు, ఎన్నో చూస్తే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ చూసినా లేకుంటే ఏవి కూడా తెలంగాణకు అన్నిట్లు ఎక్కువ ఇస్తున్నది. కానీ ఆరోపణ ఏంటంటే తెలంగాణకి ఏమొస్తలేదు. ఇంకా ఉల్టా అంటారు ఉత్తరప్రదేశ్ గుజరాత్కి వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ గుజరాత్కి వస్తలేరు. ఇక్కడ అన్నిట్లు ఎక్కువ ఇక్కడికి వస్తాయి ఎన్నో విషయాలు. అసలు తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్కు పసుపు బోర్డు మంజూరైంది, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ తాండూరుకి గతంలో చాలాసార్లు మీరు కృషి చేశారు. సార్ ఆ కృషిని కొనసాగిస్తారా? కంది బోర్డు కోసం నేను రాసిన, కానీ నేను కృషి చేసేది ఏంటంటే మద్దతు ధర పెంచాలి. ఉత్త పసుపు బోర్డు వస్తే లాభం లేదు. పసుపు మద్దతు ధర పెంచాలి. పసుపు ఎక్స్పోర్ట్స్ పెట్టాలి. పసుపుకి మద్దతు ధర లేదు, స్పైసెస్ కింద వస్తుంది. కానీ కందికి మద్దతు ధర రాగలుగుతుంది. కంది బోర్డు వస్తే ఏం లాభం? 10 మందికి ఉద్యోగం వస్తే ఆడ బిల్డింగ్ ఉంటుంది. కంది మద్దతు ధర వెళ్ళాలి. అప్పటి నుంచి చెప్తున్నా కందికి జిఐ రావాలి. ఇంకోటేమో
దేశవ్యాప్తంగా కందికి ఓ ధర ఉంటే తాండూరు కందికి ఎక్కువ ధర ఉండాలి. ఇవన్నీ కూడా చెప్తున్నా. ఇది ఇంపార్టెంట్. దీంతో లాభం అవుతుంది. ఉత్త కంది బోర్డు పెడితే లాభం అంతేం కాదు. నేను మద్దతు ధర ఎక్కువైతే అప్పుడు కూడా ప్రయత్నం చేస్తాను, ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నా. తప్పనిసరిగా చేస్తాం. నేను ఈ హైవే నేనే తీసుకొచ్చినాను. నేనున్నప్పుడే పోతుంది. మధ్యలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ దందాలకో ఎందుకో 5 ఏళ్ళు ఏం చేసేది. మేము అప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు మేము అప్పుడు జితేందర్ రెడ్డి గారు ఫ్లోర్ లీడర్ ఉండే అప్పుడు మేము 16-17 హైవేలు తీసుకొచ్చినాం తెలంగాణకు. అన్నిట్లో ఎక్కువ. అది కూడా హైవేలు కూడా అన్నిట్లో ఎక్కువ. ఇక్కడ చిన్న రాష్ట్రానికి అన్నిట్లో ఎక్కువ హైవేలు ఇక్కడ. అన్నీ అయిపోయినాయి ఇది తప్ప. ఎందుకంటే ఇదన్నీ రియల్ ఎస్టేట్లు ఇది అది అన్ని చేపట్టుకో. సార్ మీ హయాంలో కంప్లీట్ అవుతుంది అని చెప్పి అయితే నా హయాంలో నేను తీసుకొచ్చిన నా హయాంలో కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు అది కోర్టులో కేసు ఉంది, రిజర్వ్ ఫర్ జడ్జ్మెంట్ ఉన్నది. అయితే అది నా హయాంలో తప్పనిసరి అయిపోతుంది. ఇదే కాక ప్రూవ్ అవుతున్నది. తర్వాత ఇవే కాక ఇంకా అదేది 2-3 అదర్ హైవేలు ఇక్కడ మన కొడంగల్ నుంచి తాండూరు నుంచి బాంబే హైవే అది కూడా అప్రూవ్ అవుతున్నది. సో ఎన్నో అప్లై చేసినాము. అదే కాక కేంద్రం నుంచి వచ్చేటివి హైవేలు వస్తాయి, సెంట్రల్ రోడ్ ఫండ్స్ వస్తాయి, తర్వాత ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన వస్తుంది. అన్నిట్లో కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మన చేవెళ్ళ ఇక్కడ కొన్ని రోడ్లు ఇనాగ్రేట్ చేసినా అవి కూడా సెంట్రల్ రోడ్ ఫండ్స్ నుంచి. 3 నెలల ముందు స్పీకర్ గారు అపాయింట్మెంట్ తీసుకోమంటే తీసుకున్నాను. మేము నితిన్ గడ్కరీ గారు కలిసినాము. స్పీకర్ గారు రిప్రజెంటేషన్, నేను రిప్రజెంటేషన్ అందుకే స్పీకర్ గారు రిప్రజెంటేషన్ కూడా తీసుకున్నారు. తీసుకొని తప్పనిసరిగా చేస్తామని చెప్పినారు గడ్కరీ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.